అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. 'మత్తు వదలరా 2' టీజర్ లాంచ్‌కి విచ్చేసిన మీడియా వారందరికీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. ఇలాంటి సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని మనందరికీ అందిస్తున్న టీమ్ అందరికీ కూడా ముందుగా కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. 'మైత్రి' మూవీ మేకర్స్ నుంచి రవి గారికి వెల్కమ్ అండ్ అలాగే 'మైత్రి' మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారికి అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి చెర్రీ గారికి అండ్ అమేజింగ్ సంగీతాన్ని, అమేజింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని అండ్ సూపర్బ్‌గా సినిమాని నెక్స్ట్ లెవెల్‌లో నిలిపే ట్యూన్స్‌ని అందించే కాలభైరవ గారికి వెల్కమ్ అండ్ బ్రదర్స్ ఇద్దరికి కలిపి వెల్కమ్ చెప్పాలేమో అనుకుంటున్నాను నేను. అండ్ అలాగే శ్రీసింహ గారు, హీరో ఆఫ్ ది ఫిలిం, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. ఇవాళ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నామంటే, ఇవాళ ఈ సినిమా టైటిల్ చెప్తున్నామంటే 2019లో ఈ చిత్రం మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు. అందరినీ నవ్వించి సూపర్ హిట్గా నిలిచిందనమాట. ఇలాంటి హిట్ సినిమాని అందించి దానికి సీక్వెల్గా 'మత్తు వదలరా 2'ని మన ముందుకు తీసుకొస్తున్న ఈ ఫిలిం డైరెక్టర్ రితేష్ రాణా గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాను అనమాట. డైరెక్టర్ అంటే ఆ మాత్రం ఇంట్రో ఉండాలండి. సో అఫ్కోర్స్ ఆ చిత్రం మనందరికీ గుర్తుండిపోయింది, అంతలా నవ్వించింది అంటే డెఫినెట్గా ఆ చిత్రంలో ఉన్న యూనిక్నెస్ అని చెప్పాలి. అఫ్కోర్స్ ఫన్ ఓరియంటెడ్, హ్యూమర్కి రిలేటెడ్ చాలా చాలా చూసాము. కాకపోతే 'మత్తు వదలరా' మాత్రం ఒక డిఫరెంట్ స్టైల్లో మేక్ అయ్యి మన ముందందరికీ రావడం జరిగిందనమాట. దానికోసమే డెఫినెట్గా ఒక సినిమా అంత మనల్ని ఎంటర్టైన్ చేస్తే దాని సీక్వెల్ ఎలా ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉంటాయి. సెప్టెంబర్ 13న 'మత్తు వదలరా 2' థియేటర్లో మత్తు వదల్చడానికి వస్తుంది అని చెప్పాలి. డెఫినెట్గా ఇంకా థియేటర్లకి, సినిమాలకి రాకుండా కాస్త ఇంట్లో ఉండి చూద్దాం సినిమాలు అనుకునే వాళ్ళకి కొంచెం మత్తు వదిలి అండ్ సూపర్గా మేము ఎంటర్టైన్ చేస్తామంటూ ఈ చిత్రం మనందరి ముందుకే వచ్చేస్తుంది అని చెప్పాలి. దానికి సంబంధించిన చిన్న జలగా ఇప్పుడు టీజర్ మన ముందుకు వస్తుందన్నమాట. సో ఆ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా నేను ఏదైనా డిఫరెంట్ సౌండ్ చేస్తారా? ఆ సౌండ్ నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను కానీ నాకు రావట్లేదు అది. ఆల్రెడీ అక్కడి నుంచి సౌండ్ వచ్చింది. సో ఆ సౌండ్ తెలుసు కదా అందరికీ. 'మత్తు వదలరా' అప్పుడు థియేటర్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. చాలా ఈవెంట్స్‌లో అదే సౌండ్ వినిపించేదనమాట. ఏదో ఒక్కసారి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ సౌండ్ రావాలంటే మైక్ ఎలా వెనకాల వాళ్ళు ట్రై చేస్తున్నారు. చెక్ చెక్ సౌండ్ చేస్తే టీజర్ లాంచ్ అయిపోద్దండి ఆటోమేటిక్గా. యాహ్! ఓకే. యెస్. నాకు రావట్లేదే. యాక్చువల్లీ అది హూ కాదండి, ఇప్పుడు నాకు తెలిసి ఇది మన సెకండ్ పార్ట్ కాబట్టి ఓ టూ ఏ ఇది కరెక్ట్గా వచ్చింది నాకు. మరి ఇంకెందుకు ఆలస్యం, సౌండ్ వచ్చింది. స్క్రీన్ మీద కూడా సౌండ్ వేసేయండి కదా. ప్లే ద టీజర్. ప్రెజెంట్స్లో వాళ్ళ సమర్పణలో అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో, చెర్రీ గారి నిర్మాణంలో, రితేష్ రాణా గారి దర్శకత్వంలో, కాలభైరవ గారి సంగీత సారథ్యంలో, శ్రీసింహ గారు అండ్ బ్యూటిఫుల్ ఫరియా, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సత్య గారు, సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, రోహిణి గారు, ఇలా అమేజింగ్ కాస్ట్ అండ్ క్రూతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి సెప్టెంబర్ 13న మన ముందుకు వచ్చేసింది బోలెడంత ఎంటర్టైన్మెంట్తో 'మత్తు వదలరా 2'. మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి చెర్రీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇలాంటి ఫన్ఫుల్ ఫిలింని మనకి అందిస్తున్న రితేష్ రాణా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఈ చిత్రానికి ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నాను నేను. ఈ చిత్రానికి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ కూడా ఉంది. పోను పోను చెప్దాం అనుకుంటున్నాము. సో డైరెక్టర్ రితేష్ గారు, ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అలాగే 'మైత్రి' మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. 'మైత్రి' మూవీ మేకర్స్ నుంచి రవి గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ ఫరియాని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. హీరో ఆఫ్ ది ఫిలిం శ్రీసింహ గారు వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. కోరైట తేజ గారిని వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. రైట్ తేజ గారు. ఇవాళంతా ఇదే ఇదే నడుస్తుంది మన బ్యాక్గ్రౌండ్లో. ఒక ఫోటో ఆప్ కోసం యా
యా ఛానల్స్ ఒక్కసారి ఛానల్స్ సేమ్ ఛానల్స్ కోసం కాలభైరవ్ గారు హ్యాపీగా నవ్వచ్చు. యా మాట్లాడవచ్చు కూడా ఛానల్సే కాబట్టి. ఓకే యా ముందుగా చెర్రీ గారికే మైక్ ఇవ్వాలి. సో చెర్రీ గారు. అందరికీ నమస్కారం అండి. సో మత్తువలరా 1 మంచి సక్సెస్ సాధించిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో అయితే ఈ మధ్యన సక్సెస్ఫుల్ మూవీస్ అన్నీ చాలామంది సీక్వెల్స్ చేస్తున్నారు, దాన్ని కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సో మత్తువదలరా 2కి పొటెన్షియల్ ఉందా లేదా అని ఎవాల్యుయేట్ చేసి తర్వాత రితేష్ రాణా ఒక మంచి కథ రాసుకొని వచ్చాడు. సో వీ డిసైడెడ్ టు స్టార్ట్ దిస్ మూవీ. ఈ మంత్ ఏప్రిల్లో స్టార్ట్ చేసాము, దెన్ వీ ఫినిష్డ్ ఇట్ బై ఆగస్ట్ అండ్ రెడీ ఫర్ రిలీజ్ ఇన్ సెప్టెంబర్ 13th. అయితే ఇప్పుడు టీజర్ మీరు చూశారు. సో టీజర్లో సినిమా ఎలా ఉండబోతుంది, అలానే క్యారెక్టరైజేషన్స్ ఏంటి చూపించాము. అలానే సినిమా రిలీజ్ అయ్యే లోపల ఇంకా కొంచెం కంటెంట్ వస్తుంది. సో ఆ తర్వాత మీరందరూ ఈ సినిమాని సెప్టెంబర్ 13 థియేటర్స్లో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో దానికంటే ఎక్కువ ఇప్పుడేం మాట్లాడలేదు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా కో రైటర్ తేజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏదైనా ఒక ముక్క మాట్లాడి మీరు వెంటనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరీ దారుణంగా నేనే ఇంటిచ్చినట్టున్నానే. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం శశి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకి, మాకు ఈ అవకాశం ఇస్తున్న చెర్రీ గారికి, రవి గారికి, నవీన్ గారికి, ఇది మత్తువదలరా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మేము రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ని, ఇప్పుడు పార్ట్ 2 వచ్చేటప్పటికి నైజాం డిస్ట్రిబ్యూటర్ అయ్యాం. సో తప్పకుండా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ చాలా బిగ్ రేంజ్, పెద్ద నెంబర్స్ స్కోర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి యూనిక్ ఐడియాతో, ఇలాంటి సూపర్ ఎంటర్టైన్మెంట్తో మన ముందుకు వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్కి సూపర్ డూపర్ హిట్ ఆయన లిస్ట్లో వేసుకున్నారు. సెకండ్ పార్ట్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ రితేష్ రాణా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నా. ఆయన చూడడానికి ఎంత సీరియస్గా ఉన్నారు చూడండి అసలు. అమ్మాయ ఏదో ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి నా ప్రణామాలండి. నిర్మించిన నిర్మాతలకి నా పొరుగుదండాలు, నటించిన నటీనటులకి నా పాదాభివందనాలు, సాంకేతిక నిపుణులకి నా ప్రదక్షిణాలు. అండ్ మత్తువలరా అభిమానులందరికీ సో బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇదేంటి డైరెక్ట్ సీక్వెలా లేదా జస్ట్ పార్ట్ 2 అని చెప్పి ఏదో తీసేస్తున్నారా, లేదన్నా క్యాష్ గ్రాబా, ఇలాంటిది ఏం కాదు. సో మత్తువదలరా అనేది మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేసిందో, సో ఒక ఐడియా అందులోనే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లోనే కొన్ని ప్లాంటింగ్స్ అవి చేసి పెట్టాం అనమాట. చేసి దాని నుంచే డైరెక్ట్ సీక్వెల్ అండి. సో మీరందరూ మళ్ళీ ఒకసారి మత్తువదలరా చూడండి, చూసొస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మా నిర్మాతలు ఎవరన్నా అనుగ్రహిస్తే రిలీజ్ ఏమన్నా కొన్ని షోస్ అన్నా ట్రై చేస్తాం. సో అండ్
మతోదలరా 2 సెప్టెంబర్ 13th వస్తుందండి. అందరం చాలా ఇష్టంతో చేసాము. సో మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ గీతా గారు కూడా థ్యాంక్ యూ. యాంకరింగ్ కాదు, మా మూవీలో యాక్ట్ చేశారు. అయ్యో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నన్ను కూడా అడుగుతారు వాళ్ళ క్వశ్చన్స్, ఇంకేం లేదు. సో ఇప్పుడు నేను ఫరియాకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మైక్. ఫరియా అబ్దుల్లా విల్ స్పీక్ నవ్. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీ. అండ్ బేసిక్గా ఒక మాట చెప్తా. నేను నరేషన్కి వెళ్ళినప్పుడు రితేష్కి అడిగాను, ఎందుకు మీరు నన్ను అడిగారు ఈ పాటకి ఎందుకు కరెక్ట్ అనిపించానని. సో హీ సెడ్, నేను స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ఒక డార్క్ జోక్ చెప్పాను, అప్పుడు నువ్వు నవ్వావు, అప్పుడే అర్థమైంది నువ్వు కరెక్ట్ అని. సో ఐ థింక్ అందరం ఒకలాగా సేమ్ పేజ్లో ఉన్నాం, సేమ్ హ్యూమర్తో వస్తున్నాం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నా లైఫ్లో ఇది చెప్పొచ్చా కాదా కానీ బెస్ట్ టీమ్ నేను వర్క్ చేసిన ఇప్పటి వరకు. ఈ ఫిల్మ్, ఈ సెట్ అన్నీ ఎంత ఫన్ చేసామంటే మీరు మూవీస్ చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది. బట్ ఐ థింక్ one of the most fun films of my life, and thank you for choosing me and thank you for letting me be me. Inka Cheri garu cheppocha surprise gurinchi, song gurinchi cheppocha. And they also gave me the opportunity to write and sing my own song. So ee movie to na single vastundi, and this is the first time I'm getting into rap. So adi I think oka week lo vachestadi. కొరియోగ్రఫీ కూడా చేశాను. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ డూ దిస్. సో యా, సూపర్ ఎక్సైటెడ్. లాట్ ఆఫ్ కాంటెంట్ కమింగ్ యువర్ వే. ఐ హోప్ యూ ఆల్ ఆల్సో హ్యావ్ అ గుడ్ టైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో డిఫరెంట్ రోల్స్లో కూడా చూడబోతున్నాం అనమాట మిమ్మల్ని. అంటే నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్, సో కొరియోగ్రఫీలో, సాంగ్లో. యా, అయితే మనం ఇంత సౌండ్ చేస్తున్నాం, టీజర్ ఇంత సౌండ్ చేసింది. సో ఇంతకు ముందు వచ్చిన ఆ ఫస్ట్ పార్ట్ అంత సౌండ్ చేసిందంటే దానికి కారణం ఇచ్చింది సౌండ్ ఆయన అనమాట. సో ఆలస్యం చేయకుండా ఆయన సౌండ్ వినేద్దాం ఇప్పుడు. సో కాలభైరవ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గీత గారు. అందరికీ నమస్కారం అండి. నాదేం లేదండి, నాకు మత్తోదల సినిమా చేసినప్పుడు అది నా మొదటి సినిమా, నా డెబ్యూ. అది నాది, తమ్ముడిది, ఇద్దరిది కూడా ఒకే సినిమాతో డెబ్యూ చేసాం. ఆ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఇంకా అంటే ఆ ఎగ్జైట్మెంట్ కానీ, ఆ ఎనర్జీ కానీ, ఆ దట్ ఫీలింగ్ వెన్ ఇది ఇప్పుడు జనాలు చూసినప్పుడు ఇది ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారు, ఇది ఎలా చూస్తారు అని మేము ఏదైతే ప్రతిదీ ఉత్సాహంగా చేసామో, సేమ్ అదే 5 years తర్వాత దీన్ని పనిచేస్తుంటే ఎగ్జాక్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ రీక్రియేట్ అయిందండి. సో బికాజ్ సేమ్ టీంతో పనిచేయడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఈ సినిమాకి పనిచేయడం వల్ల అవ్వచ్చు, ఆ క్యారెక్టర్స్ కానీ, స్టైల్ ఆఫ్ టేకింగ్ కానీ, ఇలాంటి సినిమాలు అంటే మేకింగ్ వైజ్ కానీ, ట్రీట్మెంట్ వైజ్ కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూడం. అంటే ఎగ్జాక్ట్గా ఈ స్టైల్ ఆఫ్ టేకింగ్ అంటే ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ కానీ. సో 5 years తర్వాత సేమ్ అదే ఫీలింగ్ మళ్ళీ రిపీట్ అవ్వడం మాకు చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అండ్ ఒకటే చెప్తానండి, ఫస్ట్ పార్ట్కి మీ అందరికీ తెలుసు థియేటర్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఓటీటీలో వచ్చినప్పుడు అండ్ ఇఫ్ నాట్ మోర్ ఆల్మోస్ట్ అంటే అంతే రెస్పాన్స్ వచ్చింది ఓటీటీలో కూడా. బికాస్ చాలామంది థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసి అరే థియేటర్లో చూసుంటే ఇంకా బాగుండేది కదా ఇలాంటి సినిమా, అసలు గ్యాంగ్తో కలిసి చూడాలి కదా ఇలాంటి సినిమా అని చాలామంది ఫీల్ అయ్యారు. అండ్ ఇఫ్ నాట్ మోర్ ఎక్కువ మంది అక్కడ చూశారు. సో ఇప్పుడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు సీక్వెల్ కాబట్టి ఇప్పుడు ఓటీటీలో చూసిన వాళ్ళు, థియేటర్స్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు మళ్ళీ అందరూ కూడా థియేటర్స్కి వచ్చే చూస్తారు, ఎందుకంటే ఇది థియేటర్స్లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. అండ్ వీఆర్ వెరీ 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 లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ September 13th. అందరూ థియేటర్స్కి వచ్చేసేయండి. థియేటర్లో మొత్తం ఇంకా సినిమా అంతా ఇదే సౌండ్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఆల్ ద బెస్ట్ టు ద మత్తోదలరా 2 టీమ్. ఇది చాలా పెద్ద సినిమా అవుద్దని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఆ టీజర్ చూసినాక ఇక షూర్ షాట్ అనిపించింది. మీకు కూడా దాంట్లో ఉన్న గ్రాండ్నెస్, ఆ పాత మత్తోదలరా 1లో ఉన్న చిన్న నాస్టాల్జియా కనపడి ఉంటుంది. డెఫినెట్గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఆ వీక్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సినిమా ఇదే అవుతుంది. షూర్ షాట్గా ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ టీంలో లీడర్కి ఇచ్చేద్దాము మనం ఇప్పుడు. శ్రీసింహ మాట్లాడతారు. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. బట్ ఈ టీంలో లీడర్ నేను కాదండి, మా సీనియర్ తను. ఎస్,
ఇవాళ నాకు చాలా చాలా లక్కీగా అనిపిస్తుందండి. జనరల్గా టీజర్ లాంచ్ ఈవెంట్లకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ప్రెస్ మీట్స్లో కానీ మా సినిమా గురించి, మా సినిమా ఇది, ఈ జానర్ ఇలా ఉండబోతుంది, ఈ కామెడీ ఉండబోతుంది, ఈ యాక్షన్ ఉండబోతుంది అని చాలా చాలా చెప్పాల్సి వస్తుంది మా సినిమా గురించి. బట్ ఈ సినిమా గురించి పెద్దగా ఏం చెప్పక్కర్ లేకుండా ఫస్ట్ పార్ట్ని అందరూ చూసి హిట్ చేశారు, ఆడియన్స్, తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అందరూ. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ లక్కీ అబౌట్ దట్. అండ్ అలాగే ఫస్ట్ పార్ట్ చాలా నాకు మెసేజ్లు వచ్చాయండి అప్పట్లో. ఇది ఎలా థియేటర్లో ఎలా మిస్ అయ్యాం, ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి కదా, ఈ థియేటర్లో చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ అదిరిపోయి ఉండేది, ఓటీటీలో చూసాం అని చెప్పి చాలా చాలా మెసేజ్లు వచ్చాయి. వాళ్ళందరి కోసం ఇంకా ఇంకా డబుల్ ద ఫన్, డబుల్ ద థ్రిల్, ఎవ్రీథింగ్ డబుల్ ద ఎక్స్పీరియన్స్ ఉండేటట్టుగా సెకండ్ పార్ట్ 13th September థియేటర్స్లో వస్తుంది. సో ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మత్తు వదలరా ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది బాహుబలి 2 లాగా మేము కూడా ఆ సీక్వెల్ అనుకోవచ్చా? అక్కడ ఫ్రేమ్లో కనిపిస్తున్నారు మీరు అండ్ సత్య గారు, రాణా గారు అండ్ ప్రభాస్ గారు అనుకోవాలా? అంతకు మించి ఐ లవ్ దిస్. సో యా, వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ చెరి గారిని, రవి గారిని అండ్ రితేష్ గారిని, హీరో గారిని అండ్ హీరోయిన్ గారిని, కాలభైరవ గారిని ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే శశి గారిని అండ్ తేజ గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. చైర్స్ తీసుకుని రండి. సో మత్తు వదలరా 2 September 13th మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఓకే, ఒక్క ఫోటో కోసం అంట రితేష్ గారు, రవి గారు. రవి గారికి ఇచ్చేద్దాం. రవి గారికి ఒక్క నిమిషం. ఓకే, మీడియా వారికి మైక్లు అందించండి. ఓకే, సో ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయితే వచ్చేసింది టీజర్లో, ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, భారీ ఎక్స్పెక్టేషన్సా అని చెప్పి. సో ఈ క్వశ్చన్ నిజంగానే నన్ను అడుగుతున్నారా అని ఒక డైలాగ్ కూడా వినిపించింది. మరి ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి మీడియా నుంచి మనం చూద్దాము. అండ్ యా, ఫస్ట్ రితేష్ గారు. చెక్ 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 చెక్. ఓకే అండి, స్టార్ట్. పనిచేస్తుందండి. రెడీ. రితేష్ గారు ఇక్కడ రితేష్ గారు ఇక్కడ యా, ఆ టీజర్ స్టార్టింగ్లో ఒక ప్రెస్ మీట్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నటువంటి రిపోర్టర్ని వాయిస్ పెట్టారు. అలానే గెస్ట్ ఒకటి, ఆ లాంగ్వేజ్ ఏంటో నాకు తెలియదు, ఐడియా లేదు. ఏంటి, ఎవరిని ఉద్దేశించి పెట్టారు అది? మా నాగేంద్ర కుమార్ గారే ఎక్కువ మాట్లాడతారు ఇంగ్లీష్లో. ఎందుకు ఆయన టార్గెట్ ఎందుకు చేశారు మీరు? తెలియదండి నాకు. బేసిక్గా అది వాయిస్ ఇచ్చిన గుండు సుదర్శన్ గారు అనమాట. అది అందరికి ఐడియా ఉంది. ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అది కాన్సెప్ట్ ఏం లేదు, జనరల్గా ప్రెస్ మీట్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇంకొక డౌట్ ఉంది సార్ నాకు. టీజర్ 2 times వేశారు, బాగా చూశాను. బట్ సత్య నోట్లోంచి వచ్చిన డ్రగ్స్ దగ్గర కాన్సెప్ట్లో ఆ డైలాగ్ మీరు ఒకసారి చెప్తారా? పెద్ద పెద్ద హేమీలే దొరికిపోయారు. మళ్ళీ ఒకసారి. డ్రగ్సా పెద్ద పెద్ద హేమీలే దొరికిపోయారు. హేమాలా అప్పటికి షూట్ అయిపోయిందండి ఇది. జరగ ముందుదే అండి ఇది. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ అప్పటికి షూట్ అయిపోయిందండి. ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఆమె, నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి. ఈ టైంలో అంటే పెద్ద వాళ్ళు సార్, కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి యూట్యూబ్ లో. ఓకే. సో హేమీల్ అనేది దాని సంబంధం అప్పటికి షూట్ కూడా అయిపోయింది మాది. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అది, దానికి ఏం లేదు. ఓకే, ఇంకో మిగతా వాళ్ళకి అవకాశం. ఇదిగో సార్, రితేష్ గారు సార్. సార్, టీజర్ మొత్తం చాలా బాగుంది, చాలా క్రేజీగా ఉంది సార్. ముగ్గురిని ఇమిటేట్ చేసినట్టున్నారు దాంట్లో. ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ గారు, బాలకృష్ణ గారు, తర్వాత హేమ గారు. సార్ హేమ ఇమిటేట్ కాదు సార్, మామూలుగా పాప్ కల్చర్ రిఫరెన్స్ లాగా ఉంటాయి కదా, అదేమి ఇమిటేషన్ లేదా ఎవరిని తక్కువ చేయడం అలాగా. జస్ట్ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం యా జై బాలయ్య. సో అదా ఏమి ఇమిటేషన్ కాదు, కానీ జస్ట్ మనకు పాప్ కల్చర్ రిఫరెన్స్ మనం చూసినట్టు ఉంటుంది కాబట్టి ఆ సినిమాలో లింక్ అయ్యే ఉంది కాబట్టి అదే నేను సెపరేట్గా వేసి అలా ఏం చేసింది కదా. మీరు మూవీ చూసినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
టీజర్ కోసం ప్లాన్ చేశారా, సినిమా అంతా ఇదే రేంజ్లో ఉంటుందా? ఏదండి? టీజర్ కోసం ప్లాన్ చేశారా ఈ సోషల్ మీడియా కంటెంట్ అంతా, లేదు లేకపోతే? లేదు, మామూలుగా సినిమాలో ఉన్నదే టీజర్లో వేసింది సార్. ఎక్స్ట్రా ఏం లేదండి. హలో డైరెక్టర్ సార్, మీరు నార్మల్గా ఫస్ట్ పిక్చర్ అది ఎంత హిట్ అయింది, ఎంత సక్సెస్ అయిందని పక్కన పెడితే, బట్ ఆల్వేస్ ఫస్ట్ క్రియేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ మ్యాజిక్. ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎంజాయ్మెంట్, కిక్ వేరేగా ఉంటాయి. అండ్ మీ సినిమా హిట్ కూడా. ఇప్పుడు సెకండ్ పార్ట్ క్రియేట్ చేసినప్పుడు డిడ్ యూ ఫీల్ ది సేమ్ మ్యాజిక్, లేదా అది కండిషనల్ క్రియేషన్? లేదు, కండిషనల్ ఏం కాదు సార్. అంటే ఎప్పుడో చెరి గారు అయిన వెంటనే సీక్వెల్ చేద్దాం అన్నారు, కానీ నాకు అప్పుడు ఇంకా అంటే కొన్ని థాట్స్ ఉన్నాయి కానీ ఫుల్ ఫామ్గా నాకు రాలేదు. సో వద్దన్నాను అనమాట. ఎందుకంటే ఇది అంటే దీని తర్వాత వచ్చిన కల్ట్ ఫాలోయింగ్కి నాకు కొంచెం భయం వేసింది, చేద్దామా వద్దా అని. కానీ రాసిన తర్వాత నేను చాలా ఎక్సైట్ అయ్యా. సింహ వీళ్ళందరికీ చెప్పాను, మా టీం అందరికీ చెప్పాను, అందరం చాలా ఎక్సైట్ అయ్యాం. చాలా ఇష్టంగా, అంటే ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూనే సెకండ్ పార్ట్ కూడా సీక్వెల్ చేసి ఇంకా చాలామంది జాయిన్ అయ్యారు ఇందులో కూడా కొత్తగా. సో ఎక్కడ అదొక కండిషనల్ అలా ఏం లేదు, డైలీ మంచి ఎంజాయ్ చేస్తూనే చాలా ఇష్టంగా చేసాం ఇదైతే చెప్పాను. తర్వాత ఫస్ట్ పార్ట్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో సినిమా హ్యాస్ చేంజ్డ్ సో మచ్ అండి. ఫస్ట్ పిక్చర్కి మధ్యలో రకరకాల జానర్స్, పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మెనీ అదర్ కైండ్స్ ఏమండి. ఇప్పుడు ఈ రోజున్న ఈ ఫ్యాంటసీలు కానివ్వండి, హారర్స్ కానివ్వండి, ఆ మధ్యలో ఈ సినిమా వెళ్తున్నది. విల్ ఇట్ స్టాండ్ దట్ టైడ్ అండ్? అర్థం కాలేదు సార్. ఇప్పుడున్న జానర్స్ మీ సినిమా రిలీజ్ అయినప్పటికీ, ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పటికీ సినిమా వేరు. ఓకే. ఈ మధ్య గ్యాప్ లో ఫ్యాంటసీలు వచ్చినాయి, ఓకే. హారర్స్ వచ్చినాయి, ఓకే. ఎన్నో రకాలు వచ్చి ఆడియన్స్ టేస్ట్ బాగా మారింది, సినిమా మేకింగ్ స్టైల్స్ బాగా మారినాయి. సో బేసిక్ ఇప్పుడు ఈ రోజున మీ సినిమా ఆ మార్పు చేర్పులను తట్టుకుని మార్కెట్లో నిలబడగలదా? సో బేసిక్గా ఇది జానర్ వచ్చేసి బడ్డీ కాప్ జానర్ అండి, బడ్డీ కాప్ కామెడీ. సో ఇక్కడ తెలుగులో అయితే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు అది. సో అదొక కొత్త జానర్ లాగా ఉంటుంది, కొత్త కైండ్లో కూడా ఉంటుంది అనమాట. దాంతోపాటు ఫస్ట్ పార్ట్ బేసిక్గా ఏంటంటే ఒక హూడ్ అండ్ ఇట్ జానర్ అనమాట. సో ఒక మర్డర్ అవుద్ది, సో ఏం జరిగింది అనేది వీళ్ళు ఎలా చేశారు అన్నట్టు. సార్ నాగేంద్ర గారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇప్పుడు చదివిన 6-7 సినిమాలతో పాటు నెక్స్ట్ మత్తు వదలరా ఇలాంటి సినిమాలు కూడా వచ్చినాయి, మీ నిలబడతాయని నెక్స్ట్ అడగటానికి ఉపయోగపడుతుంది సార్. ఫ్యాంటాస్టిక్ వి వెల్కమ్ ఇట్ సార్, వి వెల్కమ్ ఇట్. అండ్ శ్రీసింహ, మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ పిక్చర్కి ఇప్పటికీ మధ్యలో చేరిన అంటే నీ డెవలప్మెంట్స్, నీ ఇంప్రూవ్మెంట్లో ఈ క్యారెక్టర్ నువ్వు ఎలాగ ఎంజాయ్ చేసావు? ఫస్ట్ పిక్చర్ వేరు, పార్ట్ 2 వేరు. అవునండి. ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి యాక్చువల్గా కంప్లీట్ మేక్ ఓవర్ ఉంటుందండి. బోత్ నాది, సత్య గారిది. అండ్ క్యారెక్టరైజేషన్ కానీ, క్యారెక్టర్ బిహేవియర్ కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఇందాక తను అన్నట్టు బడీ కాప్ ఫిల్మ్ కాబట్టి ఇద్దరు ఇప్పుడు హీ టీమ్ అనే ఆర్గనైజేషన్స్లో ఏజెంట్స్ అనమాట, యేసు అండ్ బాబు అనే క్యారెక్టర్స్. సో దానికోసం ఒక 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 యాక్షన్ కానీ అవన్నీ ఆ కేటగిరీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది ఈ క్యారెక్టర్ కోసం. ఆడియన్స్ కానీ, నిన్ను అభిమానించే వాళ్ళు కానీ ఈ క్యారెక్టర్ చూసారే భలే కొత్తగా ఉందిరా, అసలు ఫస్ట్ పార్ట్కి దీనికి సంబంధం లేదు అన్న డిఫరెన్స్ ఫీల్ అవుతారా? సేమ్ క్యారెక్టర్ క్యారీ ఓవరా? లేదు, అదే అండి, ఆ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం కోర్ మనిషిలో ఒకటే ఉంటుంది కదండి. వాళ్ళ మనిషి తాలూకు క్యారెక్టర్స్ పైన మార్చిన, ఎటైర్ మార్చిన, వాళ్ళ బిహేవియర్ కొంత మారినా కానీ అవి ఉంటాయి, అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బాబు కానీ యేసుకు కానీ ఆ కామికల్గా బిహేవ్ చేయడం కానీ, యేసు తాలూకు క్వర్క్స్ అవన్నీ ఉంటాయి. అవి ఉంటూనే ఈ అవుట్ సైడ్ ఈ ఎటైర్ కానీ, వాళ్ళ జాబ్స్ కానీ, బిహేవియర్ కొంచెం ఎడిషనల్గా పాలిష్ చేయబడ్డాయి. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. డైరెక్టర్ గారు సార్ మత్తు వదలడం తర్వాత హీరో గారికి కానీ, మా చెర్రీ గారికి కానీ మళ్ళీ ఆ రేంజ్ సినిమా పడలేదు. నాకు కూడా. మీరు ఈ లోటు ఏమైనా తీర్చేయబోతున్నారు ఈ సినిమాతో? హోప్ఫుల్లీ సార్. మేమైతే చాలా కన్విక్షన్తోనే చేసాం, చాలా హానెస్ట్గానే చేసాం. సో అందరికీ నచ్చాలనే తీసాం. సో సడన్గా వదిలినట్టు కనిపిస్తుంది ఇది. అంత అసలు ఇప్పుడు తీసారో కూడా జనాలకి తెలియదు అన్నంతగా. అంటే మామూలుగా మా సినిమాలో సడన్ ట్విస్ట్లా వస్తాయి కదా, సో సడన్గానే వద్దాం, ఒకేసారి వచ్చేసి చేసేద్దాం అనేది ఐడియా మామూలుగా. సో స్టార్ట్ కూడా మామూలుగా నాకు కొంచెం ముందు మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయిపోయాక రిలీజ్ అది ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేద్దామని, కానీ మరీ త్వరగా తక్కువ ఉంది. ఇది ఒక్కటి కొంచెం సడన్గా వచ్చింది. సో
సో ఆ ట్విస్ట్ జనాలు కూడా ఇవ్వకుండా ఉండాలి మీకు. మీరు ట్విస్ట్ ఇచ్చేసారు, అయిపోయింది. వాళ్ళు మాకు ఇవ్వకపోతే హ్యాపీ. అదే ఇంకా మీరే ఏదన్నా కొంచెం పుష్ చేస్తే బెటర్. మీరే చెప్పారు కదా ట్విస్ట్ ఇచ్చాను నేను అని చెప్పేసి. చిన్న యాక్చువల్గా ట్విస్ట్ అనకూడదండి ఇది. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లాస్ట్ 20 డేసే యాక్చువల్గా మెయిన్ ప్రమోషన్స్ అన్నీ జరుగుతాయండి. సో ఇది 20 days గ్యాప్ ఉంది కాబట్టి వై నాట్ వి హిట్ ద థింగ్ ద సోషల్ మీడియా అండ్ ద పబ్లిసిటీ దిస్ థింగ్ ఇన్ ఏ బిగ్ వే. ఒకటేసారి పంప్ చేద్దాం కంటెంట్ అంతా అని చెప్పేసి అనుకున్నామండి. సో సినిమా రెడీ అయిపోయింది, మంచి డేట్ కనపడుతుంది. ఆ రోజున పెద్ద సినిమాలు కూడా ఏం లేవు, సో వేసేద్దాం అని చెప్పి డిసైడ్ చేశాం. కానీ చెప్పాలంటే స్టేజ్ మీద రవి గారి తప్పించి అందరికీ కూడా ఒక హిట్ అవసరమే. డెఫినెట్గా హిట్ అందరికీ అవసరం అండి. అని వస్తే చాలా బాగుంటుందని అందరూ ఇప్పుడు హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే అందరూ అంటున్నాను. రవి గారు మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా అడక తప్పదు సార్. కొంచెం పుష్ప గురించి అప్డేట్లకు వచ్చి చెప్తే జనాలకి చాలా డెఫినెట్గా సార్. నెక్స్ట్ పాట ఎప్పుడు వస్తుంది, యా ఎలా ఉండబోతుంది? పుష్ప డెఫినెట్గా సార్ ఎక్స్ట్రాడినరీ సినిమా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు December 6th ఫస్ట్ ఆఫ్ ఆల్ December 6th అయితే at any కాస్ట్ వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్ వినపడుతున్నాయి కాబట్టి మేము వర్క్ చూసుకున్నాం సార్, చాలా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు September 2nd కల్లా మాకు ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్షన్ ఇచ్చేస్తున్నారు. ఈ లోపల పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి సార్. October 6th ఎప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తున్నాం. కంఫర్టబుల్గా November 20th కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేదే ప్లాన్ సార్. బై ద టైం 25th ఎప్పుడు సెన్సార్ కూడా చేపించేస్తాం. వినాయక చవితికి ఏమైనా ఇస్తున్నారా? వినాయక చవితికి ఏం ప్లాన్ లేదు సార్ ఇప్పుడు ఏమి, అంటే త్వరలో పాట కానీ అది ఒక డైరెక్ట్గా ఒక మంత్ ఎండ్లో September ఎండ్లో ఇద్దామని సార్. 2 సాంగ్స్ ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి, 2 సెప్టెంబర్లో ఒకటి Octoberలో ఒకటి ఇద్దామని. కదా ఒక రోజు ముందుగా అలాంటిది కూడా ఉంది, ఈవినింగ్ ప్రీమియర్ లీవ్ వేస్తారని. డెఫినెట్గా ఉంటుంది సార్. November 5th అని, అది November ఎండ్లోనే అలా చెప్దామని ఆ ప్లాన్ చేసుకుని చెప్దామని ఉంది సార్. ఎందుకంటే దానికి సింహ గారు చెప్పండి సార్. ఏదండి September 2nd ఎలా ఉస్తాద్ భగత్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము, అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది. వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. అయిపోయినాక మ్యాక్సిమం December January కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఏమన్నా స్పెషల్? డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ, ఈ లోపల 3-4 టీజర్లు అన్నీ వేసామండి. ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి. కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుందండి. నా పేరు వెంకట్ అండి, 10TV. యా ఇప్పుడు పుష్ప గురించి చెప్తున్నారు కాబట్టి బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది. దొంగిలించే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించే మాట్లాడారు. దానిపైన మీరు ఎలా తీసుకుంటారు? కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు, కానీ ఇది అనవసరంగా మనం దీనికని దానికని అప్లై చేసుకుంటున్నాం కానీ చిచి అసలు ఆయన స్టేచర్ వేరండి. అసలు నేను అనేది ఊరిని ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన. అదేదో కాంటెక్చువల్గా అలా ఫ్లోలో అలా వచ్చింది అంతే. మనం దానికి మనం ఏం చేస్తాం, దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకుంటున్నాం కానీ అసలు అలా ఇదే కాదండి. ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్న, కాంప్లికేటెడ్ అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్. బొలిశెట్టి ఆయన మాట్లాడటం, ఇంకొక ఆయన కూడా మాట్లాడటం, గన్నవరం అతను జనసేన. ఇవన్నీ సార్ ఇవన్నీ సినిమా వచ్చే మనల దాకే ఉంటాయండి. సినిమా చూసినాక మళ్ళీ అందరం ఒకటేగా అన్నట్టే ఉంటుంది. అసలు ఇలాంటివన్నీ చూడలేదండి గతంలో. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అన్నీ బాగానే ఉంటాయండి. ఇది ఏదో జస్ట్ టైం బీయింగ్ ఏదో అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే కానీ అలాంటివి ఏం లేదు సార్. ఫ్యామిలీ అంతా ఒకటే. ఓకే సార్. డైరెక్టర్ గారు సినిమాలో మీరు ఫస్ట్ పార్ట్లో స్టార్టింగ్ చిరంజీవి గారు, ఇంటర్వెల్ ఖైదీ చిరంజీవి గారు, క్లైమాక్స్ కూడా చిరంజీవి గారితో చూపించారు. మరి ఇందులో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ ఎవరైనా చూపిస్తున్నారా? చిరంజీవి గారితో స్టార్ట్. చిరంజీవి గారితో మళ్ళీ ఎందుకని? సెంటిమెంటా ఏంటి? హిట్ అని నాకు ఇష్టం సార్. సింహ గారు, హాయ్ మై సెల్ఫ్ హేమమాలి హియర్. సో మీ కెరియర్ చూసుకుంటే యమదొంగలో చైల్డ్ ఆర్టిస్ట్ కింద స్టార్ట్ అయ్యారు. ఆ తర్వాత మత్తు వదలరా తోటి సైమాలో బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు తీసుకున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ మత్తు వదలరా సీక్వెల్తో వస్తున్నారు. హౌ ఎక్సైటింగ్ యు ఆర్, ఎలా అనిపించింది ఇది సీక్వెల్ ప్లాన్ చేద్దాం అనగానే? వాట్ ఈస్ యువర్ ఫస్ట్? నేను ఎగురికి ఎంతేసానండి చెప్పిన వెంటనే. నాకు ఫస్ట్ పార్ట్కి ఎంతైతే ఎక్సైట్మెంట్ ఉందో దానికి నాకు ఇంకా ఎక్కువ ఉంది. బికాజ్
అంటే ఆల్రెడీ తెలిసింది, ఇది జనాలకి ఎంత ఇష్టమైందో తెలిసింది. సో దాంట్లో మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటే, ఇందాక యాక్చువల్గా రితేష్ అన్నట్టు మేము ఎప్పటి నుంచో ప్రొడ్యూసర్స్ కానీ మేము వీఆర్ హోపింగ్ దీన్ని మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, అప్పుడు దీనికని ఇంకా పుష్ ఇవ్వాలని. బట్ హీ వాజ్ నాట్, అంటే ఇది ఏం రాసుకునే స్పేస్లో లేడు, తను వేరే దాంట్లో ఉన్నాడు. సో న్యాచురల్లీ ఈ మత్తు వదలరా అనే ఐడియా వచ్చి దాన్ని ఆ స్టోరీ వచ్చి డెవలప్ చేశాడు. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్, వినగానే తెగ నచ్చేసింది. సూపర్. ఫరియా గారు, సో లైక్ ఇందులో మీరే అన్నారు ఇందాక చెప్తున్నప్పుడు వై యూ చూస్ మీ అని చెప్పేసి అని అడిగాను అని అన్నారు. అండ్ కంపేర్ టు యువర్ బ్యాక్ ఫిలిమ్స్తో పోల్చుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే జాతిరత్నాలు ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఫర్ యూ. దాని తర్వాత ఆశించిన స్థాయిలో ఏది రాలే. వాట్ యూ థింక్ అబౌట్ మత్తు వదలరా 2 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ కెరియర్లో? అండ్ ఇందులో నాట్ ఓన్లీ యాక్టింగ్, మీరు ర్యాప్ పాడాను అన్నారు, డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేసి అన్నారు. ఇవి మీరు మీ రియల్ లైఫ్లో చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తున్నటువంటి పార్ట్స్. సో ఇవి ఆన్ స్క్రీన్ పెట్టడం ఎలా అనిపించింది? ఒక బేబీని ప్రపంచంలో తీసుకొచ్చాను అలా ఫీలింగ్ వచ్చింది. అండ్ నిజంగానే డైరెక్షన్లో ఒక పవర్ ఉంది. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యాక్టింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ బీయింగ్ ఆన్ స్క్రీన్. వెన్ యూఆర్ క్రియేటింగ్ సంథింగ్ ఒక వేరే లెవెల్లో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఐ థింక్ ఐ ఎక్స్పీరియన్స్ జస్ట్ స్మాల్ బిట్ ఆఫ్ దాట్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. యూజువల్గా నేను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టాను ఎనీవే from anything, so that I'm surprised when it is come out well. Outcome baga vaste surprising untadi, and then lekapothe okay, not disappointed extra. But the main thing is that all of us had so much fun kada. So in this phase of cinema going up and down, nobody has any idea what is working, what is not working. So honestly, we are just excited that we did our best and we had a lot of fun. యూ హ్యావ్ ఎనీ స్టంట్స్ ఇన్ దిస్ ఫైట్స్ లాంటివి ఏమన్నా చేశారా? అవును, ఒక 4-5 days మంచి ఫైట్ సీక్వెన్స్ పెట్టారు. ఫుల్ ఐ థింక్ ఫస్ట్ టైం చేశాను ఇంత పెద్ద ఫైట్ సీక్వెన్స్. కానీ ఐ ఫీల్ లైక్ ఈ సెగ్మెంట్, ఈ జానర్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఐ థింక్ యాక్షన్ ఇస్ సంథింగ్ దట్ రియల్లీ ఎక్సైట్స్ మీ. డైరెక్టర్ గారు, హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్? 2019లో వచ్చింది కదా మత్తు వదలరా. అప్పుడు మీరు ఒక సీన్ కూడా జీవించారు, అది హోమ్ గార్డెన్ లాగా దాన్ని డెవలప్ చేయడం అది. కానీ ఇప్పుడు అయితే తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్గా అయింది ఇట్లా ఇష్యూస్లో. సో ఇది సొసైటీకి కొంచెం చెడ్డగా ఉంటుంది కదా. మీరు పార్ట్ 2లోకి వచ్చేటప్పటికి గన్ కల్చర్ అనేది కొద్దిగా గన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ దీంట్లో ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తారు? ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నారా ఈ పార్ట్స్? సార్ గన్స్ అంటే వీళ్ళు పోలీస్ సార్, పోలీస్ దగ్గర గన్స్ ఉంటాయి. ఇంకొకటి మా సినిమా టైటిల్ మత్తు వాడరా కాదు, మత్తు వదలరా. బట్ సో ఏదైనా అందులో కూడా పార్ట్ 1లో కూడా కొంచెం హోమ్ గార్డెన్ చేశారు. అలా ఉండదు సార్, ఇది ఇంకొక వేరే, అందులోనే ఇంకొక పార్ట్ ఉంటుంది, అది సినిమా చూస్తే తెలుసు. సో చాలా ఫాస్ట్గా 3 monthsలో కంప్లీట్ చేశారు కదా షూటు? 4 months 3 monthsలో షూట్. సో మంచి ఇది ఉంటుందా? యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ చేశారు, ఎలా చేయగలిగారు? అంటే బేసిక్గా ఇది మేము నవంబర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం సార్. సో ఫెబ్ ఎండ్ నుంచి షూట్ స్టార్ట్ చేసాం. సో మొత్తం ముందే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి యాజ్ పర్ స్కెడ్యూలే కంప్లీట్ చేసాం. ఒక టైం లైన్ ఇలా పెట్టుకొని చేసాం అనమాట. సో అందులో ఉన్న యాక్టర్స్ కూడా బేసిక్గా సునీల్ గారు కానీ, అజయ్ గారు, వెన్నెల్ కిషోర్ గారు, వాళ్ళు కూడా చాలా బిజీ ఉన్న వాళ్ళ డేట్స్ తీసుకొని వాళ్ళ షూట్స్ అన్నీ అంటే ఏంటంటే పర్ఫెక్ట్గా ఒకటి ముందే ప్లాన్ చేసి చేసిందే. సో దాని వైజ్ అయితే రితేష్ గారు, సార్ సింహ గారికి ఇద్దరికి కూడా సార్ ఈ సినిమాలో హీ టీమ్ అని పెట్టారు. అవును సార్. షీ టీమ్ తెలుసు మాకు, ప్రభుత్వాలు పెట్టే. అంటే మగజాతిని కాపాడడానికి మీరు ఏమైనా హీ టీమ్ లాగా ఏమైనా చేశారా? అలా అంటుంది, కానీ బేసిక్గా హీ టీమ్ ఫుల్ ఫామ్ వచ్చి హై ఎమర్జెన్సీ టీమ్ అండి. సో ఒక హై ఎమర్జెన్సీ కేసు అని ఇది ఒక అంటే మామూలుగా ఫిక్షనల్ ఇది అంటే మధ్యలో సత్య ఈయన కూడా హీ అనేది ఒకటే చూపించారు. అవునవును. దానికోసం సో బేసిక్గా ఏంటంటే ఒక ఫిక్షనల్ ఒక ఏజెన్సీ లాగా అనమాట. సో హై ఎమర్జెన్సీ టీమ్. సో హై ఎమర్జెన్సీ కేసు ఏవై ఉన్నాయో వీళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. సింహ గారు చెప్పండి, హీ టీమ్ గురించి రాజమౌళి గారు ఏమన్నారు? ఆయన ఇంకా చూపించలేదండి, ఇప్పుడే టీజర్ రిలీజ్ అయింది కదా, ఇంటికి వెళ్ళి చూపించాలి, మరి ఏమంటారో. అంతే, ఏముంది. కాలభైరవ్ గారు మీరు ఫస్ట్ ఈ సినిమా చేసినప్పుడు కాలభైరవ్ వేరు, నౌ కాలభైరవ్ ఇస్ డిఫరెంట్. ఆస్కార్ డయాస్ అక్కడికి వెళ్ళి పాటలు పాడడం, అండ్ కీరవాణి గారు మీ ఫ్యామిలీకే ఒక అద్భుతమైన ఆస్కార్ క్రియేట్ చేసే ట్యూను, కంపోజిషన్ ఇచ్చారు. సో మీ డైమెన్షన్స్ ఆ రేంజ్కి మారిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా చేసేటప్పుడు వాట్ ఈస్ ద
ఫెల్ట్ హ్యాంగ్ ఓవర్ అందట్టండి. మీ హ్యాంగ్ ఓవర్ ఎట్లా ఉంది? డిడ్ ఇట్ బ్రింగ్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్ వైల్ డూయింగ్ దిస్? లేదు సార్, అబ్సల్యూట్లీ నథింగ్ అండి. నేను 2019లో ఈ సినిమా మీద పనిచేసినప్పుడు ఎలా ఉన్నానో నా అవుట్లుక్ కానీ మేమందరం కలిసి పనిచేసిన విధానం కానీ ఎఫర్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అండి. అండ్ క్రియేటివ్గా చూసుకుంటే మనం బోల్డ్ అండ్ సినిమాలు మంచి మంచి సినిమాలు చూస్తున్నాం థియేటర్స్లో. మిగతా వాళ్ళు చేసే మ్యూజిక్ కానీ మిగతా వాళ్ళు చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళ దగ్గర నుంచి చూసి అరే బాగా చేసినవి అందు నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయండి. క్రియేటివ్గా మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం, అది అన్ఎండింగ్ ప్రాసెస్. బట్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ నథింగ్ హ్యాస్ చేంజ్డ్ అండి. అండ్ సో ఈ సినిమా వరకు వస్తే ఈ సినిమాకి మేము పనిచేసినప్పుడు మా ఫస్ట్ పార్టీ పనిచేసిన మెమరీసే ఆ హ్యాంగ్ ఓవర్ ఉండింది కానీ నథింగ్ ఎల్స్. అదే చెప్పాను కదా, అందరితో పనిచేయడం అండ్ చాలా ఆనందంగా ఉండింది అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండి. అంటే ఏదో క్షణంలో ఎక్కడో అక్కడ మీకు అనిపించకుండా ఉందా? అంటే మనం ఈ రేంజ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ని ఎన్హాన్స్ చేసి చేయాల్సి వస్తే ఆ పార్ట్ ఎంజాయబుల్గా ఉంటుంది కదా. అవునండి. ఓ ఫీల్ మీకు ఉంటుంది కదా క్రియేటివ్ పార్ట్లో, మీరు క్రియేటర్స్. అవును. అది ఎక్కడ కూడా మిమ్మల్ని హాంట్ చేయడం కానీ మిమ్మల్ని గైడ్ చేయడం మిమ్మల్ని డ్రైవ్ చేయడం ఏం చేయలేదండి? లేదు సార్, అదే ఉండదండి అసలు మైండ్లో. అంటే ఆ ఫీల్ కానీ లేకపోతే ఆ ప్రెషర్ కానీ అసలు అలాంటివి ఉండవు సార్. ఏ సినిమాకి ఆ సినిమాకి. ఈ సినిమా వరకు అదే చెప్పాను కానీ మాకు మత్తోదర పనిచేసిన మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుని అలాగా వీ హ్యాడ్ ఫన్. ఓకే, భైరవ్ గారు సార్. నాన్నగారు మీరు ఇంట్లో మాట్లాడుకుంటూనే ఉంటారు, మీరు చెప్పినట్టు వస్తున్న సినిమాలు ఆ మ్యూజిక్ అది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది ఇప్పుడు ఇవాళ ఈ పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అయిన తర్వాత సౌండింగ్ ఎక్కువ, కొత్త సౌండింగ్లు, కొత్త ఇన్స్ట్రుమెంట్లు వేసి దీన్ని మీ ఫాదర్ ఏమంటుంటే, ఎందుకంటే ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మాకు చాలా తక్కువ వస్తుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. జస్ట్ లైక్ ఎనీవన్ ఎల్స్ క్రియేటివ్ డిస్కషన్స్ జరుగుతుండే అండి కామన్గా. మేము ఏ సినిమా చూసినా సరే అందులో ఇది బాగుంది ఇందులో ఇది బాగుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. లైక్ ఐ సెడ్, ఎవరైనా సరే అండి ఈ ఇండస్ట్రీలో మనం సినిమాలు చూస్తూ ఉంటాం. ఎవరేం చేసినా సినిమాలు కానీ టీవీ షోలు కానీ చూసినా ప్రతి దాంట్లోంచి ఏదో తీసుకునేది ఏదో ఒకటి ఉంటుందండి. సో ఒక సీనియర్ మ్యూజిషియన్గా అంటే ఈ ట్రెండ్ ఆయనకి నచ్చుతుందా? అదే ట్రెండ్ నచ్చకపోవడం లేదండి. ప్రతిసారి ట్రెండ్ ఒకటి అవుతున్నప్పుడు ఎవరైనా సరే ఆర్టిస్ట్ మనం పనిచేసినప్పుడు యాక్టివ్గా పనిచేసినప్పుడు వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద ట్రెండ్ ఫస్ట్, ఎక్నాలెడ్జ్, అండ్ దెన్ మన క్రియేటివ్ సెన్సిబిలిటీస్కి మనం మ్యాచ్ అయ్యేలాగా మనం ఎందుకు ఎలా కేటర్ చేయగలుగుతామని ప్రతి వాళ్ళు అదొక సెపరేట్ ఇదండి ఎఫర్ట్. సో ఎవరి ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి. సో జస్ట్ లైక్ దట్ అంటే నేను ఎందుకు అడుగుతుంటే ఒక సీనియర్ సైన్ కొద్దిగా వాళ్ళకి ఏమిటంటే ఇది కొత్తది, ఇది అంత నచ్చకపోవడం, ఇది కాదు అని రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి కదా, అలా ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారు మీ దగ్గర? అలా ఏం లేదండి, అలా ఏం లేదు. జస్ట్ లైక్ ఐ సెడ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందో అలాగే ట్రెండ్ ప్రకారం వీ హ్యావ్ టు ఇది చేయాలి. మహేష్ బాబు గారి సినిమాలో మీ వంతు ఏం ఉండబోతుందని ఏమైనా సూచాయిగా చెప్పారా రాజమౌళి గారు మీకు? లేదండి, లేదు. ఇంకా ఏమి చెప్పలేదు, ఇంకా ఇంటి ఇవ్వలేదు? లేదు. ఓకే, పరే గారు, ఇప్పుడు ఈవెంట్లో మీరు మాట్లాడుతూ ఇది బెస్ట్ టీం అన్నారు. అంటే ఏంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అసలుకి? అంటే మీరు మీ ఫస్ట్ సినిమా హిట్ కదా, మంచి హిట్ కొట్టారు జాతిరత్నం, మరి ఎందుకు అలా అన్నారు ఏంటి? మరి ఎందుకు అన్నారు బెస్ట్ టీం అని అన్నారు కదా, అంటే ఏంటి అది? కొంత అంటే రెండు రకాలుగా తీసుకోవచ్చు దీన్ని. అంటే ఎవ్రీ వన్ ఆన్ సెట్ అండి, ఏడీస్ ఉండొచ్చు, టెక్నీషియన్స్ ఉండొచ్చు, అందరికీ ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. వాళ్ళు అందరూ ఒకే వైబ్ని తీసుకొని ముందుకు వెళ్తారు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. యునో ఒకప్పుడు లైక్ వెన్ యూర్ వర్కింగ్ విత్ డైరెక్టర్స్ హూ ఆర్ alone working towards a certain goal versus a whole team who is working towards the same goal. Difference ఉంటుంది కదా. So I think Ritesh has found great producers and great team who have supported him in such a way where we all could be the characters that he wants us to be. So అందుకే I think all of us could, kind of creatively juice out whatever was possible. అందుకే లేదు, నో కాంట్రవర్షియల్ టాపిక్ దట్ వేరే వాళ్ళు లేదు, నాట్ లైక్ దట్. ఇది బెస్ట్ అంటే అది వేస్ట్ అని అర్థం కాదు. అంటే నేను చెప్పాలా చెప్పకూడదు అనేసి అన్నారు ఇందాక, నేను అనేసి ఆ తర్వాత అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అది ఎందుకు ఎలా అన్నారు అంటే మీరు చెప్తున్నారు కదా, అందుకే చెప్పాను ముందు. డైరెక్టర్
సార్ దిస్ ఈజ్ రాణి. సో మీ ఫ్యామిలీలో అందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీకు ఏమైనా పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ తీసే ఒపీనియన్ ఉందా? మనం అంటే ఒపీనియన్ క్రియేట్ చేసుకుని తీయకూడదండి, అది మనం తీసిన తర్వాత అది పాన్ ఇండియా అయితే అవుతుంది అంతే. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆనందంగానే ఉంటుందండి, దాని నుంచి ఒపీనియన్ ఉంటుంది. డైరెక్టర్ గారు కాలుభైరవ గారు సార్, ఈ మూవీలో మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? అండ్ సాంగ్స్ తీసినప్పుడు అంటే ఈ సినిమాలో పాటల్లో ఉండవండి. ఈ సినిమా మోర్ రీ రికార్డింగ్ని బేస్ చేసుకున్న సాంగ్స్ లాగా ఉంటాయి. సో మొత్తం 4 ట్రాక్స్ ఉంటాయండి. అవన్నీ త్వరలోనే 1 by 1 అన్ని రిలీజ్ చేస్తాము. థ్యాంక్ యూ. చెరి గారు మీకే సార్, మీరు మైత్రిలో సీఈఓ చేస్తున్నారు, మైత్రి మొత్తం మీకు రిలేషన్, మళ్ళీ క్లాప్ ఇది సపరేట్గా ఎందుకు? ఒకే మరి మైత్రికే మీరు చేయొచ్చు కదా, ఇట్లా ఎందుకు సపరేట్ పెట్టుకున్నారు? సెపరేట్ అంటే క్లాప్ ఎంటర్టైన్మెంట్ నాది ఎప్పటి నుంచో ఉందండి, 2007 నుంచి ఉంది నాది. ఫస్ట్ మూవీ ఒకడున్నాడు చేశాను, తర్వాత ఆ టైంలో ఒక యమదొంగ కూడా చేశాను. సో మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మైత్రి మూవీ దగ్గర సీఈఓగా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు, సినిమాల మీద సినిమాలు తీస్తూనే ఉన్నారు. సో దాంతో ఏంటంటే టైం సరిపోలేదు, మధ్యలో గ్యాప్స్ వచ్చినప్పుడల్లా ఒక సినిమా ఎక్కించడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే మైత్రి వాళ్ళు మీరు చూస్తుంటే అన్ని మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆర్ బిగ్ మూవీస్. సో కంటెంట్ బేస్డ్ స్మాల్ మూవీస్ అవి కూడా చేస్తున్నారు, 8 వసంతాలు చేస్తున్నారు. బట్ ఇట్లాంటివన్నీ రితేష్ ఇట్లాంటి వాళ్ళతో నేను ఎక్కువగా కలుస్తుంటాను. వాళ్ళు మంచి మంచి కంటెంట్స్ అని తీసుకొని వస్తుంది చేద్దాం అనే ఉద్దేశంతో అలా చేస్తున్నా. వాళ్ళు నాకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏందే మై క్లాప్ లేదనుకుంటాను. రవి గారు దాదాపు ఒక 3,000 కోట్ల ప్రాజెక్టులు మీరు ప్రస్తుతం టేకప్ చేశారు. మేము ఎప్పుడు లెక్కలేదు. మీ డబ్బులు మీరు లెక్కేస్తుంటాం సార్. చెప్పండి సార్. దాదాపు హిందీ, తమిళ్, తెలుగు, మొత్తం దాదాపు 3,000 కోట్ల ప్రాజెక్ట్. సో ఒక దేశంలోనే ఒక నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్గా త్వరలో మారిపోతుంది అంటే అది మరి ఓవర్ అనుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారా? అంటే యూజువల్గా సార్ మొత్తం ఇవన్నీ మీరు చెప్పారు, రిజల్ట్స్ అంతా వచ్చినాక నిజంగా మేమంతా చాలా పాజిటివ్గా ఉంటాం. అలాగే వచ్చి మంచి సక్సెస్ఫుల్గా వస్తే డెఫినెట్గా మీరు అన్న మాటకి టు సమ్ ఎక్స్టెంట్ ఒప్పుకోవచ్చేమో, కానీ టూ ఎర్లీ అసలు ఇప్పుడే ప్రాజెక్ట్స్ ఉండబట్టి నెంబర్ 1 అలా అని కాదు సార్. మీరు ప్రొడ్యూసర్గా సక్సెస్ మైత్రి అనేది ఒక బ్రాండ్ ఏర్పడింది, దాంతోపాటు యాజ్ ఇట్ ఈస్గా డిస్ట్రిబ్యూషన్ కూడా అలాగే ఉన్నారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. దీనిపైన ఎలా చెప్తారు? డిస్ట్రిబ్యూషన్కి మా శశి ఉన్నాడు కదండి, మా హాఫ్ పార్ట్నర్ డిస్ట్రిబ్యూషన్లో. హీ రన్స్ ద షో అండి. అతను చాలా ప్యాషనేట్ అండ్ అగ్రెసివ్ అండి. ఆయన వల్లే నిజంగా మాకు డిస్ట్రిబ్యూషన్లో పేరు వచ్చిందని అనుకుంటాం. శశి కీప్ గోయింగ్, ఎక్కడ వెళ్ళిపోయినట్టున్నాడు. చాలా బాగా హార్డ్ వర్కర్ అండ్ హీ డస్ హిస్ జాబ్ 100% ఎఫెక్టివ్గా అండి. అతని వల్లే నిజంగా మాకు ఆ డిస్ట్రిబ్యూషన్లో పేరు వచ్చింది అంతే. ఎన్టీఆర్ గారిను మన ప్రశాంత్ నీల్ గారు అదే అప్డేట్ ఎప్పుడు రావచ్చు అనుకుంటున్నారు మీ నుంచి? అప్డేట్ అక్టోబర్లో షూట్ బిగిన్ అండి. అక్టోబర్ నవంబర్లో షూట్ బిగిన్ అవుతుంది. ఎన్టీఆర్ గారు డిసెంబర్లో జాయిన్ అవుతారండి. డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడారు కాబట్టి బచ్చల్లో ఎన్ని డబ్బులు పోయండి? ఏమన్నా అన్నీ శశియే చూసుకుంటాడండి. శశియే చూసుకుంటాడండి. అలా కాదు, మీకు చాలా సినిమాలు వచ్చిన ఒక బచ్చన్ని అడుగుతారండి మీరు. అలా కాదు కదా, మీరు హనుమాన్తో డబ్బులు వచ్చాయి సార్, తర్వాత వరుస పెట్టి సినిమాలు సలార్లో డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన వాడి గురించి అడగక్కలేదు కదా, మీకు పెద్దగా డబ్బులు పోయింది బచ్చల్లోనే కదా, అందుకనే అది అడుగుతున్నా. సార్ ఈ డిస్ట్రిబ్యూషన్ అంటే కొన్నిట్లో వస్తాయి కొన్నిట్లో పోతాయి, అన్నీ ప్రిపేర్ అయ్యాక దిగేది. డైరెక్టర్ గారు, మీరు టీజర్ ప్లే చేసినప్పుడు మిగతా అన్ని సీన్స్కి అలాగే డైలాగ్స్కి ఎంత అప్లాజ్ వచ్చిందో ఆ ఓరినా కొడక ఎపిసోడ్ కూడా అంతే అప్లాజ్ వచ్చింది. అంటే అది కూడా సీక్వెలేనా? ఫస్ట్ పార్ట్కి సీరియల్ సీక్వెలా లేకపోతే 20 years తర్వాత? సీరియల్స్ మామూలుగా 20 years గ్యాప్. అంటే ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు సీరియల్స్ మీద బెస్ట్ ఎవర్ ట్రోల్ అంటే ఆ మత్తువదల రోల్లో వచ్చింది. ఇది కూడా అలాగే కంటిన్యూ చేస్తారు. ట్రోల్ ఏం కాదు సార్, లవ్ సార్ అంతే. సార్ ఏ డైరెక్టర్ అయినా ఫీల్ అయ్యి క్యారెక్టర్ని హీరో మీద ఆపాదిస్తుంటారు. అనుభవాలు కానీ, స్వీయ అనుభవాలు కానీ, చూసే అనుభవాలు కానీ. యాక్చువల్గా మత్తు అనే కాన్సెప్ట్ చాలా ఫేమస్. ప్రతివాడు కనెక్ట్ ఏదో విధంగా తీసుకోవాలనుకుంటారు. మీ మత్తు ఏమైనా గతంలో ఏమైనా అనుభవాలు ఉన్నాయా, తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఎట్లా దీన్ని మత్తు మీద మీరు ఇంత కాన్సన్ట్రేషన్ చేసి వదలమని చెప్తున్నారు? మామూలు మత్తు అంటే నాకు నిద్ర మీదే ఉండిందండి ఎక్కువ. సో దానికి మించి ఆ మత్తు వదిలించుకొని ఇటు వచ్చాను. సో బేసిక్ మీరు అన్న దాని ప్రకారం మత్తు వదలరా అనేది ఫస్ట్ పార్ట్లో ఏంటంటే అది హీరోకి ఒక చిన్న ప్రాబ్లం లాగా ఉండి, దానికి ఇంకొకటి అప్పట్లో
అంటే అప్పుడే బేసిక్గా అదే మీ ఎలాగో ఆ సినిమాలో కూడా వేసాను ఏంటంటే ఎండ్లో ఒక ఇంట్లో హోమ్ గ్రోన్ గంజాయి దొరికింది. సో అది బేసిక్గా ఐడియా అనమాట. కొత్త ఐడియా ఇచ్చారు జనాలకి. నేను ఇలే అండి, దాన్ని బట్టి తీసుకుంటున్నా. నేనేమి ఇవ్వట్లేదు సార్. మళ్ళీ చెప్తున్నా సార్, మత్తు వదలరా సార్. ఇది మళ్ళీ టైటిల్లో నాకు చెప్తే మళ్ళీ మత్తు వదిలేసారా లేదా ఇంకా దానికి 3-4 నిద్ర మత్తు వదిలేసాను సార్. మిగతా మత్తుల గురించి నాకు తెలియదు, ఎవరు వాడద్దు, ఇట్స్ నాట్ గుడ్. హీరో గారు మీరు ఏమైనా మత్తు దానికి ఏమైనా మీకు ఏ మత్తు అంటే ఇష్టం? బాగా చెప్పారు. గమ్మత్తు. ఆయనకు సినిమా మొత్తం అంటే ఇష్టం. అంతే, పని మత్తు, గమ్మత్తు. రవి గారు సింహార్ హాయ్ సార్. అండ్ ఫస్ట్ సినిమా 2019 ఇది. మీ సినిమాతో మంచి ప్రామిసింగ్ ఆర్టిస్ట్గా వచ్చారు స్క్రీన్ మీద. తర్వాత వచ్చిన 3-4 సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలా అండి. బట్ అదే దాని నుంచి నేర్చుకుంటూ నెక్స్ట్ సినిమాకి ఇంకా బెటర్ అవుతూ హోప్ఫుల్లీ దిస్ మూవీ తోటి విల్ బ్రేక్ దట్. అండ్ అంటే ఆర్టిస్ట్గా మీరు బాగా పెర్ఫామ్ చేశారు, కానీ కొంచెం అంటే ఎక్కడ జరిగిందా మిస్టేక్స్ అన్నది? అదే అండి, అంటే చాలా ఉంటాయి కదండి చిన్న చిన్న సినిమాకి రీజన్స్. ఏముంటుంది అది 100 రీజన్స్ ఉంటాయి. సో ఈచ్ థింగ్ వీ హ్యావ్ టు అంటే దగ్గరుండి చూసుకుని నేర్చుకుని చేయాల్సింది. సో అది 1-2 అని చెప్పేది కాదు. డైరెక్టర్ గారు హాయ్ సార్. హియర్ సార్, యాక్చువల్లీ ఐ వాంట్ టు సే ఇది ఒపీనియన్ కాదు, బట్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వస్తున్నాయి. లైక్ అమ్మాయి రైట్ సిగ్నల్ వేసి లెఫ్ట్ వెళ్ళడం లేదా అలాంటివి, లైక్ జెండర్ మీద. ఓకే, సో అనుకోకుండా సబ్కాన్షియస్గా ఈవెన్ ఐ ఆల్సో బిలీవ్ దట్ నేను కూడా సిగ్నల్ వేసిన ప్రతిసారి ఆ మీమ్ గుర్తొస్తుంది. అండ్ మై ఫ్రెండ్ హీఈస్ ఎ గాయ్. వాళ్ళిద్దరూ వెన్ ఎవర్ గర్ల్ ముందు వెళ్తుంటే సో దే థింక్ దట్ వాళ్ళు అమ్మాయి ఇలాగ వెళ్తుందని చెప్పి కామెడీ చేసుకున్నారు అని చెప్పి. బట్ దట్ ఇన్ రియాలిటీ ఐ సా మెన్ డూయింగ్ దట్ వెన్ దే వర్ గోయింగ్. సో ఈ కాంటెంట్ అనుకోకుండా మనం సబ్కాన్షియస్లీ ఇలా అయిపోతుంది. సో నేను సోషల్ మీడియా కాంటెంట్ వీ కాంట్ రెగ్యులేట్ చేయలేం. సో మూవీస్ గురించి నవ్ యాజ్ ఎ ప్రెస్ ఐఎమ్ ఆస్కింగ్, సో మీ కాంటెంట్ సెన్సిబుల్గా లైక్ మత్తు ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఆర్ మీ ఫస్ట్ పార్ట్లో కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ లైక్ గార్డెన్ చేయడం. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ అ రాంగ్, యూ హ్యావ్ టు షో ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీస్. సో మీరు రాసుకునేటప్పుడు హౌ సెన్సిబుల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రాసారా కాంటెంట్ అని? ఈ పాట అండి? ఎస్, బోత్. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ రైట్ హౌ సెన్సిబుల్ ఆర్ యూ, లైక్ ఇవన్నీ ఆలోచించి. మీకు సెన్సిబుల్గా అనిపించిందా ఫస్ట్ పార్ట్? యా, అంతే ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ చాలా సూపర్ హిట్ అయింది. సెకండ్ పార్ట్ ఆ ప్రెషర్ ఉందా మీకు, లైక్ అదే రేంజ్లో హిట్ కొట్టాలి? ప్రెషర్ అది పెట్టుకోండి. సినిమా తీయడం మంచిగా తీయడం, ఇంకా జనాలు నచ్చితే హిట్ చేస్తారండి అంతే. సో నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ చాలా లాంగ్ అడిగాను, మీరు సింపుల్గా అదేం లేదు అని చెప్పేశారు. సో హౌ మీరు డూ యూ థింక్ ఇలాంటివన్నీ ఆలోచించి మీరు కాంటెంట్ రాస్తారా? అని కెన్ యూ జస్ట్ ఎలాబరేట్ ఆన్ యువర్ స్క్రిప్ట్ రైటింగ్ ప్రొసీజర్స్? స్క్రిప్ట్ రైటింగ్ చాలా టైం పడుతుందేమో. రవి గారు సార్, ఓ పక్క పుష్ప లాంటి భారీ సినిమాలు, ఓ పక్క మత్తు వదలరు 2 ఇటువంటి చిన్న సినిమా, మీరు ఏ సినిమాకి బాగా ఎంజాయ్ చేస్తారు? ప్రొడక్షన్ అన్నీ సమానం, చిన్న పెద్ద తేడా ఏమి ఉండదు. అవి ఎప్పుడు షూట్కి వెళ్ళినా సరే ఆ రెస్పెక్టివ్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తాం. December 6 పుష్ప రిలీజ్ డేట్ అన్నారు, అది బ్లాక్ డే. బ్లాక్ డే అని ఇంకా బ్లాక్ డే ఏంటండి, మొత్తం కట్టేశారు, అన్నీ అయిపోయినాయి, ఇంకా బ్లాక్ డేలేండి. అదే ఆ రోజు లాక్ చేయడానికి కారణం ఏంటి? లేదు సార్, దాన్ని ఏంటంటే మేము 2 weeks రన్ చూసుకున్నాం. ఇంకో సినిమా ఏం క్లాష్ లేకుండా సోలో సినిమా లాగా వెళ్దామని. December 20th వచ్చేపాటికి ఓవర్సీస్ ఎఫెక్ట్ అవుతుంది. లయన్ కింగ్ ఇవన్నీ పెద్ద స్క్రీన్లన్నీ ఐమాక్స్లు ఇవన్నీ లయన్ కింగ్ ఉంది. ఓవర్సీస్ అంటే నార్త్ అమెరికా కానీ యూరోప్ కానీ పెద్ద రెవెన్యూ ఉన్న మార్కెట్. సో అక్కడ దగ్గరికి కాదు కాబట్టి 2 weeks రన్ కావాలని December 6th అనుకున్నాం. సార్ రవి గారు ఇంకొక అప్డేట్ అండి, January 2025కి మీరు కూడా ఫీల్డ్లో ఉంటారా? అజిత్ సినిమా ఉంది కదండి, బ్యాడ్. అవునండి, అది తమిళ్లో రిలీజ్ అవుతుంది, తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అవును సార్, బోత్ కాంపిటీషన్ ఉంది కదా? కాంపిటీషన్ ఇప్పుడు అంటే తమిళ్లో రిలీజ్ అవుతుంది కంపల్సరీ, అక్కడ అవ్వాలి కాబట్టి ఆటోమేటిక్గా ప్యారలల్ రిలీజ్ కాబట్టి ఉంటుందండి. రతీష్ గారు, లాస్ట్ క్వశ్చన్. రతీష్ గారు సార్, మీ జానర్ ఫిలిమ్స్ ఇప్పుడు మత్తు వదలరా కానీ, హ్యాపీ బర్త్డే కానీ, ఇప్పుడు మత్తు వదలరా 2 కానీ, మీ కైండ్ ఆఫ్ దానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి మీరు దగ్గర కారు అనేది ఒకటి ఉంది. అసలు మీరు చెప్పే కామెడీ కానీ సెటైర్ కానీ వాళ్ళకి అర్థం అవుతాయా కొన్ని?
ఫస్ట్ పార్ట్కి అదే డౌట్ ఉండిందండి నాకు. అంటే ఓన్లీ ఒక 30-40 వరకే చూస్తారు కానీ చాలా ఫ్యామిలీస్ చూసారు అనమాట మత్తు వదలరా అనేది. సో హ్యాపీ బర్త్డే ఒప్పుకుంటా. సో ఎక్కువ మందికి అది కనెక్ట్ అవ్వలేకపోయింది, ఇది కనెక్ట్ అవుతారు. ఓకే సార్. యా యా చూడాలి. సో చూడండి అండి. యా డెఫినెట్గా పార్ట్ 1 చూస్తే బెటర్ అండి, ప్రాబ్లం లేదు. యా ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏదో అడగండి అమ్మా, ఫాస్ట్గా అడగండి. సార్ ఇక్కడ సార్ మీరే అండి. సో 1-2లో మొత్తం మత్తువే పెట్టారు కదా, సో నెక్స్ట్ 3-4లో ఏమన్నా జాంబీలు ఇలాంటివి ఏమైనా పెట్టే ప్లాన్ ఉందా? గోవా టైప్ ఇది హిట్ చేయండి, బాగుంది చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. September 13 లాక్ ద డేట్. సో మన ముందుకు వచ్చేస్తుంది మత్తు వదలరా 2. కానీ ఫైనల్గా భైరవ గారు ఒకసారి మీకు కూ అంటే ఓకే, థ్యాంక్స్ మైక్ ఆఫ్ అయ్యింది, థ్యాంక్స్. మీరు ఒక్కసారి కూ అంటే అంతే అన్నమాట. ఇవాళకి అదే సంగతులు. టీజర్ చూసి మళ్ళీ ఎంటర్టైన్ అవుతూ ఉండండి, సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉండండి. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.